స్థానిక నంద్యాల పట్టణంలోని గిరినాథ్ సెంటర్ సమీపాన గల ఎస్పీఆర్ ట్యుటోరియల్స్ మరియు కోచింగ్ సెంటర్ నందు వేసవి ప్రత్యేక తరగతులలో విద్యార్థులకు 10వ తరగతి అడ్వాన్స్ మరియు 6 నుండి 8వ తరగతుల వారికి బేసిక్ ఐఐటి ఫౌండేషన్ ఉత్తమ ఉపాధ్యాయ అధ్యాపక బృందం చేత ఉత్తమ బోధనను అందించడమే కాకుండా వేసవి తరగతులలో నేర్చుకున్న అంశాలపైన విద్యార్థుల సామర్థ్యం మేరకు పరీక్ష నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనపరిచిన వారికి నంద్యాల జిల్లా ఎస్పీఎల్టీఓ అందించిన బహుమతులను ప్రత్యేక అతిథులుగా విచ్చేసిన వార్డ్ ఇన్ఛార్జ్ కౌన్సిలర్స్ అయిన సాయిరాం రెడ్డి, రహమతుల్లా, అబ్దుల్లా మరియు ఉపాధ్యాయ బృందం, సదరన్ ప్రైవేట్ లెక్చరర్స్ అండ్ టీచర్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు ఎస్పీ రసూల్ సభ్యులు బహుమతులను విద్యార్థులకు బహుకరించడం జరిగింది. మనం సమ్మర్ క్యాంప్ తర్వాత 2 కోర్సెస్ రన్ చేసినాం. ఒకటి వచ్చేసి అడ్వాన్స్ 10th క్లాస్లో మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్ మరియు ఫౌండేషన్ కోర్స్ ఫర్ ద 6th to 9th క్లాసెస్. సో ఈ కోర్సులో మేము గమనించింది ఏమంటే మా దగ్గరకు వచ్చిన పిల్లలు చాలా రెగ్యులర్గా వచ్చినారు. యాక్చువల్గా పిల్లలు సమ్మర్ హాలిడేస్ వస్తేనే బయటికి వెళ్ళాలా, ఊళ్ళకి వెళ్ళాలా, ఆటలు వెళ్ళాలనుకుంటారు. కానీ మేమైతే ఏ సమయంలో అయితే చెప్పినామో ఆ సమయంలో పిల్లలు రెగ్యులర్గా వచ్చినారు. రెగ్యులర్ అంటే వాళ్ళకు ఆ ఇంట్రెస్ట్ అనేది కనపడింది. అందులో ప్రతిసారి మనం అనుకున్నది, మనం ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నప్పటి నుంచి మనం ఒకే లక్ష్యం మీద ఉన్నాం. ఒకటి వచ్చేసి పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలా అండ్ ఫీ కూడా రీజనబుల్ ఉండాలి. మన దగ్గర వచ్చే పిల్లలకు మేము ఫీ రీజనబుల్ తీసుకుంటున్నాము, అలాగే వాళ్ళకి ఎడ్యుకేషన్ కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తాము. ఈ సంవత్సరం కూడా అదే ఇచ్చినాము. పిల్లల తల్లిదండ్రులు కూడా అదే మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చినారు. పిల్లలు బాగా సాటిస్ఫై అయ్యారని. దీనికి సహకరించిన ఉపాధ్యాయులకు అందరికీ మా ట్యుటోరియల్ కోచింగ్ సెంటర్ నుంచి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఎస్పీఆర్ ట్యుటోరియల్స్ రసూలన్న ఆధ్వర్యంలో గత ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ట్యూషన్ ఫౌండేషన్ వాళ్ళకైతే 10th క్లాస్ వాళ్లకు వివిధ కాంపిటీషన్స్ కూడా ఇక్కడ ట్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని నేను కూడా గమనించాను. గతంలో లాగా ఈ సంవత్సరం కూడా ఫౌండేషన్ కోర్స్ వాళ్లకు 10th అడ్వాన్స్ 10th వాళ్ళకు కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఈరోజు వాళ్ళకు 1st, 2nd, 3rd ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఈరోజు 1st, 2nd, 3rd వచ్చిన వాళ్ళకు ముందుగా కంగ్రాచులేషన్స్ తెలియజేయడం జరుగుతుంది. వారితో పాటు మిగిలిన వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో 1, 2, 3 స్థానాలతో పోటీ పడే విధంగా విద్యను అభ్యసించాలని చెప్పేసి కూడా నేను మనస్ఫూర్తిగా విద్యార్థులందరినీ ఆకాంక్షిస్తున్నాను. దాంతోపాటు రసూలన్న గారు కూడా పెద్దగా ఈరోజు మనం చూస్తున్నాం, విద్య చాలా కాస్ట్లీ అయింది. అయినా కూడా ఆయన ఎంతో కొంత మనం సమాజానికి మనం నేర్చుకున్న దాంట్లో ఇవ్వాలనే ఉన్నత భావాలు, సమాజం పైన మంచి అవగాహన, ఎంతో కొంత మనం సమాజ సేవ చేయాలనే దృష్టితో ఎక్కువ లాభాపేక్ష లేకుండా తక్కువ ఫీజుతో, ఇంకా అవకాశం ఉంటే మాలాంటి వాళ్ళు చెప్తే కనుక ఫీజు లేకుండా కూడా చాలా మందిని జాయిన్ చేసుకోవడం అనేది కూడా ఈ ఇయర్ అయితే దాదాపుగా 10 మంది విద్యార్థులు ఉచితంగా అన్న ఇవ్వడం జరుగుతుంది, శిక్షణ ఇవ్వడం జరిగింది. దానికి అన్నం నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క అవకాశాన్ని మీరు కూడా విద్యార్థులందరూ కూడా ఇట్లాంటి ఉపాధ్యాయులు దొరకడం అనేది మనకు కూడా చాలా అరుదుగా ఉంటుంది. ఇక్కడ క్రమశిక్షణ కూడా నేను గమనించాను. బయట నుంచి వచ్చేటప్పుడు అందరూ కూడా చెప్పులు ఎట్లంటే అట్లా లేకుండా ఒక డిసిప్లిన్ గా ఇవ్వడం జరిగింది. మనకు విద్యతో పాటు సమాజంలో క్రమశిక్షణ అనేది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఎంత ఉన్నత విద్య అభ్యసించినా సరే మన దగ్గర క్రమశిక్షణ లేకపోతే కనుక అది మనకు కానీ మన సమాజానికి కూడా మంచిది కాదు. కాబట్టి ఇక్కడ మన ఉపాధ్యాయులు చెప్పే ప్రతిదాన్ని కూడా మీరు నేర్చుకొని సరైన దారిలో వెళ్తూ మీ కుటుంబానికి, మీకు, నంద్యాల జిల్లాకు, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తెచ్చే స్థాయిలో మీరందరూ కూడా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విద్య మాత్రమే కాకుండా క్రీడల్లో కూడా మీరు ఫిజికల్ గా కూడా స్ట్రాంగ్ గా ఉండాలా. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం, సమాజంలో కుటుంబ వ్యవస్థ చాలా చిన్నది కావడంతో మానవ సంబంధాలు కూడా తగ్గిపోవడంతో ఎక్కువ మంది 10th కానీ ఇంటర్ కానీ చిన్న ఒక సబ్జెక్ట్ ఫెయిల్ కావడము, మార్కులు తక్కువ వచ్చినా సరే ఆత్మహత్యలు చేసుకోవడం. ఇది మన సమాజానికి మంచి సంకేతం కాదు. దానికోసం మనము ఫిజికల్ గా కూడా మనం స్ట్రాంగ్ గా ఉంటే కనుక ఎటువంటి అవరోధాలు ఎదురైనా కూడా మనం భవిష్యత్తులో వాటన్నింటినీ అధిగమించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి నేను ఇక్కడ ఉండే అధ్యాపకులను కూడా నా యొక్క రిక్వెస్ట్,
విద్యతో పాటు వాళ్ళు ఫిజికల్ గా మెంటల్ గా కూడా స్ట్రాంగ్ గా ఉండేటట్టు వాళ్ళకి ఏదైనా ఎడ్యుకేషన్ తో పాటు అది కూడా తెలియాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాను. ఇప్పుడు దేశంలోనే మన నంద్యాలలో అత్యధికంగా ఎండ నమోదైనట్టు మీరందరూ కూడా చూస్తున్నారు. టెంపరేచర్స్ ఎండాకాలంలో 47, 48, 49 కూడా ఉంది. దీనికి ముఖ్యమైన కారణము మనము బాగా గమనిస్తే కనుక ప్లాస్టిక్ వాడకం ఒకటి, పర్యావరణ పరిరక్షణ లేకపోవడం, అంటే చెట్లు లాంటివి నాటకపోవడం కూడా మనం దీనికి ముఖ్యమైన కారణం. కాబట్టి ఇక్కడ ఉండే పిల్లలందరూ కూడా 10th క్లాస్ చదివే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీ ఇంట్లో కూడా అవకాశం ఉన్న కాడికి ప్లాస్టిక్ వాడడం తగ్గించి, అవకాశం ఉంటే కనుక ఒక కుటుంబం ఒక మొక్కను నాటాలని చెప్పేసి కూడా నేను వ్యక్తిగతంగా మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. వాళ్లకు అభినందనలు తెలుపుతున్నాను. పిల్లలకు కానీ మంచి సందేశము సాయి ప్రసాద్ రెడ్డి గారే ఈ ఏరియా కౌన్సిలర్ మంచి సందేశం ఇచ్చారు. ఇంతకంటే వేరే ఎక్కువ చెప్పేది ఎవరికీ అవకాశం ఉండదు. చాలా చక్కగా వివరించారు. మీరు ఈ విషయాలను అంటే అన్ని వచ్చేసాయి, చదువుతో పాటు మన నడవడిక నుంచి మేము వాడే విషయాల గురించి, హెల్త్ పరంగా ఉండే విషయాల గురించి ప్రతిదీ చక్కగా వివరించారు. అంతకంటే ఎక్కువ చెప్పేది ఎవరికి అవకాశం లేదు. మీరు చక్కగా చదువుకొని అభివృద్ధి అవుతారు. ఎన్విరాన్మెంట్ మెయిన్ ముఖ్యంగా రాబోయే కాలం ఇంకా ప్రమాద గంటికలు పంపించే విధానంగా తయారయ్యే పరిస్థితులు ఉన్నాయి. వాస్తవంగా ప్లాస్టిక్ వాడకం ఈ సభాముఖంగా చెప్పబోయేది ఏమంటే, ఇప్పటికీ 4 సంవత్సరాల నుంచి పేపర్ కప్పులో టీ తాగడం అనేది ఈ రోజుకు చేయడం లేదు. దానివల్ల ఎంత ప్రమాదం అంటే, లోపల ఆ పేపర్ అనేది కరగకుండా వేయడానికి మాత్రము లోపల కెమికల్ కోటింగ్ వేస్తారు. ఆ కెమికల్ కోటింగ్ అనేది వేడికి కరుగుతుంది. కొంత మైక్రోవేవ్ ఏదో ఉంది, అది కరిగి మన హెల్త్ పరంగా స్లో పాయిజన్ అంటారు కదా, అట్లా మెల్లిగా మా ఆరోగ్యాలు చెడిపోవడానికి అవకాశాలు ఉంటాయి. వీలైనంత వరకు మీకు సందేశం ఏమంటే, మీరు పాటిస్తూ ఇతరులకు ఈ విషయాలు తెలియజేయాలని కోరుకుంటూ, తర్వాత ప్లాస్టిక్ వీలైనంత వరకు ప్లాస్టిక్ బ్యాగులు ఎక్కడ కొన్నా సరే, పండ్లు కొన్నా, తిండి కొన్నా, ఇడ్లీ తీసుకున్నా కానీ ప్లాస్టిక్ తో వాడుతున్నారు. దాన్ని అవాయిడ్ చేస్తూ మీరు చక్కగా ఎన్విరాన్మెంట్ ను కాపాడతారని మంచిగా ఇప్పుడు సాయి ప్రతాప్ గారు చెప్పినట్టు ఒక్కొక్క చెట్టు, ప్రతి కుటుంబానికి ఒక చెట్టు అనేది అవసరం అయిపోయింది. అంటే భవిష్యత్ తరాలకు మేము కొన్నేళ్లు ఉంటే మేము ఉంటాము లేదు, కానీ మీ బంగారు భవిష్యత్తు కోసం అయితే చాలా అవసరమైనటువంటి సందేశం ఇది. మీరు ప్రతి ఇంటికి ఒక మొక్క నాటి ఆ మొక్కను రక్షించాలి. వేయడం పెద్ద విషయం కాదు. ఇప్పుడు ఎంత పొరపాటు చేస్తున్నారంటే, మున్సిపాలిటీ వారైనా గవర్నమెంట్ వారైనా ఏదో మేము 1,00,000 మొక్కలు నాటడము మరుసటి రోజే పీకి పారేయడం, దాన్ని మంచిగా పాలన చేయకపోవడం, అంటే చెట్టును సంరక్షించకపోవడం వల్ల వేయడమే వేస్తున్నారు. 1,00,000 చెట్లు మొక్కలు వేస్తే దానిలో 100 చెట్లు కానీ సరిగ్గా ఉండడం లేదు. కాబట్టి ఈ సందేశం వాళ్ళ వరకు పోతే మాత్రము గమనించి ఈ ప్రక్రియ, చెట్లను నాటే ప్రక్రియను చాలా జాగ్రత్తగా పర్యవేక్షించి అధికారులైనా సరే వాళ్ళైనా ఈ చెట్లు నాటే కార్యక్రమాన్ని చాలా మంచిగా కాపాడుకుంటూ మీరు 1,00,000 మొక్కలు నాటాల్సిన పని లేదు, 10,000 మొక్కలు నాటండి. ఆ 10,000 మొక్కలను కనీసం 5,000 మొక్కలనైనా సంరక్షించుకొని దాన్ని కాపాడండి అని వివిడి న్యూస్ ద్వారా నేను తెలియజేస్తున్నాను. నా సందేశం మీద మున్సిపాలిటీకి చేరగలిగితే ఈ ఇద్దరు కౌన్సిలర్లు, మా 24 15 వార్డు సాయి ప్రసాద్ రెడ్డి, ఈ ఇద్దరు కౌన్సిలర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా అయినా సరే మున్సిపాలిటీకి ఈ సందేశం చేరవేసి పరివరణాన్ని కాపాడాలని నేను వాళ్ళకి గానీ కోరుతున్నాను. ఎస్పీఆర్ ట్యుటోరియల్ కోచింగ్ సెంటర్ ఎప్పుడు సమ్మర్ క్యాంపును ప్రతి సంవత్సరము నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే పిల్లలకు ఇది ఒక ఎగ్జామ్ టైంలో మంచిగా ఉపయోగపడుతుంది. తర్వాత పిల్లలకు కూడా ఇది రేపొద్దున వాళ్ళు రెగ్యులర్గా స్కూల్కి పోయేటప్పుడు వాళ్ళకి ప్రాక్టీస్ చేస్తుంటారు కాబట్టి ఆ ప్రాక్టీస్ కూడా వాళ్ళకు మంచిగా ఇదవుతుంది. మా పిల్లలు కూడా గతంలో పోయిన సంవత్సరము చదవడం జరిగింది. మా పాపకు కూడా ఇక్కడ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటిది, సైన్స్ సంబంధించినటువంటిది 2 తీసుకోవడం వల్ల పాపకు మంచి మార్కులు వచ్చినాయి. 520 దాకా మార్కులు వచ్చినాయి. మా పాప కొంచెం డల్గా ఉండే, అటువంటిది ఇక్కడ సమ్మర్ క్యాంపు నిర్వహించినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ప్రోత్సాహము, అదేవిధంగా వాళ్ళు చెప్పినటువంటి మెలకువలు నేర్చుకొని పిల్లలకు ఇది ఒక మంచి అవకాశము. ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఇటువంటి
సమ్మర్ క్యాంప్స్ను సంబంధించిన దానికి ఇటువంటి నైపుణ్యం గల అయినటువంటి విద్యాపకులు, అదేవిధంగా సొంత వాళ్ళు, వాళ్ళ అన్నదమ్ములు కలిసి ఇది ఒకరు అందరికీ హక్కుగా ఉండాలని, ప్రతి ఒక్కరికి మంచి జరగాలని వాళ్ళు ఇచ్చేస్తా ఉన్నారు. మా పెద్ద ఆయన ఇస్మాయిల్ సార్ కూడా వాళ్ళ పిల్లలు మంచిగా ఈ యొక్క సమ్మర్ క్యాంప్ నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. అందుకోసమే రాబోయే రోజుల్లో ఇంకా మంచి ఈ కార్యక్రమంను ఇదే మన సాయన్న వార్డులో నిర్వర్తించినందుకు ఇంకా కూడా పెద్దగా చేసి పిల్లలకు ఇంకా బ్రాంచెస్ ను కూడా ఏర్పాటు చేసి సమ్మర్ క్యాంపుకు అదేవిధంగా మంచి స్పందన వచ్చి పిల్లలు మంచిగా ఉత్తీర్ణత కావాలని, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు పాశ్వతి. నేను 7th క్లాస్ వెళ్ళాలి. నేను బాగా చదివినందుకు నాకు గిఫ్ట్ వచ్చింది 3rd ప్లేస్. మాకు ఇన్ టైంలో క్లాసెస్ చెప్పి మళ్ళీ డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తున్నారు. క్లాసెస్ బాగా చెప్తున్నారు.